హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన ట్రావెల్ లో న్యూ అర్బానియా వెహికల్ అయితే ట్రిప్ అయితే వచ్చిందండి. తిరుమలకి అయితే మనం బయలుదేరుతున్నామండి. మన వెహికల్ లో వచ్చిన పార్టీ అయితే వెహికల్ పరంగా అయితే ఫుల్ సాటిస్ఫై అయితే అయ్యారండి. అదే విధంగా మన మన ట్రిప్ లో భాగంగా అయితే ఈ రోజు తిరుపతి నుంచి తిరుమలకి అయితే ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే ఘాట్ రోడ్ జర్నీ చేసినట్లయితే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే 20 కిలోమీటర్ జర్నీలో ప్రతి క్రేవ్, ప్రతి మలుపు, ప్రతి అడుగులో ఒక అద్భుతమైన చరిత్ర దాగుందని మీకు తెలుసా ఫ్రెండ్స్? అసలు ఈ ఘాట్ రోడ్ విషయానికి వస్తే ఈ ఘాట్ రోడ్ ఎప్పుడు ఎలా కట్టారు, అలాగే ఎవరు నిర్మించారు, తిరుమలలో ప్రతిరోజు జరిగే సేవలు ఏమిటి, అంతేకాకుండా తిరుమలలో శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు ప్రపంచం అంతా ఎందుకు అంత ఫేమస్ అనే దాని గురించి కూడా ఈ రోజు మన వీడియోలో తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లే ఈ ఘాట్ రోడ్ జర్నీలో మీకు తిరుమల గురించి ఫుల్ హిస్టరీ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే నాకు తెలిసిన చరిత్ర, అలానే నాకు తెలియని చరిత్ర కొంతమందిని అడిగి తెలుసుకొని నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ కి, అలానే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం తిరుపతి నుంచి బయలుదేరంగానే ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకి అలిపిరి చెక్ పోస్ట్ అనేది వస్తుంది. అక్కడ భక్తుల సేఫ్టీ కోసం అయితే స్ట్రిక్ట్ గా అయితే చెకింగ్ అయితే చేస్తారండి. ఎందుకంటే తిరుమల అనేది ఒక ఆధ్యాత్మికమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. ఈ పుణ్యక్షేత్రానికి కోట్ల మంది దేశ విదేశాల నుంచి, అలానే పొలిటికల్ లీడర్స్ కాడి నుంచి, సినీ తారల నుంచి, సామాన్య మానవుల కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా కోట్ల సంఖ్యలో వచ్చి దర్శించుకునే కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష నిలయమైన తిరుమల అండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ హై అలర్ట్ లో అయితే చెక్ చేస్తారు. ఈ చెకింగ్ లో భాగంగా మద్యం గాని, మత్తు పదార్థాలు గాని, ఏ ఆయుధాలు గాని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గాని ఏది కూడా, అంటే డ్రోన్స్ కావచ్చు, కత్తులు అలాంటివి, ఇంకేదైనా చాకులు, కత్తెరలు, సిలిండర్లు ఉంటాయి కదండి, గ్యాస్ సిలిండర్స్, అలానే గుట్కాలు, కైనీలు, మద్యం ఏదున్నా గానీ, సిగరెట్లు, మొత్తం ఏది కూడా నాట్ అలౌడ్ అండి. అంతేకాకుండా అన్య మతాల గురించి ఏదైనా బండి పైన వచ్చే వాహనాల పైన ఏదైనా స్టిక్కర్లు ఉన్నా గానీ, ఇంకా ఎటువంటి సంకేత గుర్తులున్నా గానీ, పొలిటికల్ గురించి, రాజకీయాల గురించి ఏదైనా సంబంధిత ఫోటోలు గానీ, ఏదైనా పోస్టర్లు గానీ, ఏదైనా గానీ కింద అలిపిరి చెక్ పోస్ట్ లోనే ఇవన్నీ తొలగిస్తారు. తెలిసి ఎవరు తప్పు చేయకూడదని చెప్పి ఈ వీడియో అయితే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని చెప్పి చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందనే కారణంతోనే నేను చేస్తున్నాను. లోకల్లో చాలా మందికి అయితే తెలుసు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి చాలా వరకు తెలియదు కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తున్నానండి. మనకి చెక్ పోస్ట్ నుంచి తిరుమలకి 19 కిలోమీటర్లు ఘాట్ అయితే డిస్టెన్స్ ఉంటుందండి. మనకి ఈ ఘాట్ రోడ్ లో హెయిర్ పిన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆకారం, ఆ విధంగా 36 బెండ్లు అయితే ఉంటాయండి. ఘాట్ రోడ్ లో 36 బెండ్స్ అయితే ఉంటాయి, మలుపులు. ప్రతి ఒక్క మలుపు దగ్గర ఒక అద్భుతమైన వ్యాలీ వ్యూ అయితే కనిపిస్తుందండి. అదే విధంగా ఇంకో పక్క కొండలు, ఇంకా మధ్యలో గోవింద నామాలతో ఈ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా డివైన్ గా ఈ జర్నీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ ఘాట్ రోడ్ హిస్టరీ విషయానికి వస్తే, మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినట్లయితే ఈ తిరుమల ఘాట్ రోడ్ కి కూడా ఒక పెద్ద చరిత్రే ఉందండి. ముందు రోజుల్లో తిరుమలకి వెళ్లేదానికి ఒక కేవలం నడక మార్గం మాత్రమే ఉండేది. ఈ నడక మార్గాన జనాలు పెరిగేదాన్ని బట్టి భక్తులు ఎక్కువ అవుతున్న సంఖ్యలో ఈ మొదటి ఘాట్ రోడ్ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. అప్పట్లోనే 1940 సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్ డిజైన్ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఇక్కడికి పిలిపించి ఆయన ఆధ్వర్యంలో ఈ డిజైన్ అనేది రూపకల్పన చేయడం జరిగిందండి. ఆయన్ని ఇంకొక పేరుతో అయితే పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా అని కూడా పిలుస్తారండి. ఈయన అప్పట్లోనే కృష్ణరాజ సాగర డ్యామ్, హైదరాబాద్ ఫ్లోట్ ప్రొడక్షన్ సిస్టమ్ లాంటి ఎన్నో మహత్తరమైన ప్రాజెక్టులు అయితే అప్పటికే చేస్తున్నారు. కాబట్టి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని పిలిపించి ఆయన ద్వారా ఈ డిజైన్, ఈ రూపకల్పన అనేది జరిగిందండి అప్పట్లో. అంతేకాకుండా ఈ మొదటి ఘాట్ రోడ్ నిర్మాణం ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ఇంజనీర్లు అప్పట్లో దివాన్ బహదూర్ గారు, అలానే నాగేశ్వర్ అయ్యర్ గారు, వీళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ ఘాట్ రోడ్ అప్పట్లో మొదటి ఘాట్ రోడ్ అయితే పూర్తవడం జరిగిందండి. అప్పట్లో వీళ్ళు శేషాచలం కొండల భౌగోళిక నిర్మాణాన్ని పరిశీలించారు. అదే విధంగా డీప్ వ్యాలీ ఏరియాస్ లో రిటర్నింగ్ స్ట్రక్చర్ డిజైన్ చేశారు. అలానే రోడ్ హెయిర్ పిన్ బెండ్స్, మలుపుల్ని కూడా సైంటిఫిక్ గా ప్లాన్ చేశారండి. దీని గురించి 1944లో ద హిందూ లో కూడా, న్యూస్ పత్రికలో కూడా ఆయన ఇంజనీరింగ్ స్కిల్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. అదే విధంగా అప్పట్లో మొదటి ఘాట్ రోడ్ కాంట్రాక్టర్ గా గాకోన్ డ్రాంకులే అండ్ కో, ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ బ్రిటిష్ కాలంలోనే భారతదేశంలో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పెద్ద ఎత్తులో చేసే కంపెనీ అండి అప్పట్లో ఇది.
అలానే టీటీడీ తరపున అప్పట్లో మండాల శ్రీమూర్తి అనే ఒక టీటీడీ సూపర్వైజర్ ఆ సైట్ ని పూర్తిగా ఆ ఘాట్ రోడ్ ని లాస్ట్ వరకు మానిటర్ అయితే చేశారని చెప్పి హిస్టారికల్ రెఫరెన్సెస్ గా చెప్పబడుతున్నాయండి. అంతేకాకుండా ఈ రోజు మనం 40 నిమిషాలలో తిరుమలకు చేరే ఈ ఘాట్ రోడ్ ప్రయాణం 1944లో అప్పట్లోనే వేలాది మంది కార్మికుల కష్ట ఫలితమేనండి ఈ ఘాట్ రోడ్. అదే విధంగా ఎంతో మంది నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు తెలివితేటలతో నిర్మించబడిన అద్భుతమైన ఘాట్ రోడ్. దీని వెనుక ఉన్న మెదడు భారతదేశ గర్వత్వం, గర్వ కారణానికి ప్రసిద్ధమైన ఎం విశ్వేశ్వరయ్య గారి మేధాశక్తి దీంట్లో చాలా కీలకం అని చెప్పుకోవచ్చండి. అదే విధంగా మన భారతదేశంలోనే ఆయన పుట్టి విదేశాలలో కూడా మన భారతీయులు సత్తా చాటిన ఒక ప్రముఖ వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అప్పట్లో ఆయన నిర్మించిన ప్రాజెక్టులు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసి చూపించిన గొప్ప ఇంజనీర్ గా, భారతీయ ఇంజనీర్ గా గుర్తింపు పొందాడు. అప్పట్లోనే విదేశ ఇంజనీర్లు కూడా ఆయన చూసి పాదాభివందనం చేశారండి. మొత్తానికి ఫస్ట్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ చేసింది 1941లో స్టార్ట్ చేసి 1943 మధ్యలో ప్రారంభం అయితే అయిపోయిందండి. అదే విధంగా సెకండ్ ఘాట్ రోడ్ అప్పట్లో భక్తుల రద్దీ పెరిగే కొద్దీ సెకండ్ ఘాట్ రోడ్ కూడా స్టార్ట్ చేసిన టైం వచ్చి 1974లో అయితే ప్రారంభమైందండి. ఇప్పుడు మనం తిరుమల చరిత్ర గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. తిరుమలకి హిస్టరీ అయితే ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల చరిత్ర ఉందని పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రాన్ని కలియుగ వైకుంఠంగా అని కూడా పిలుస్తారండి. పురాణాల ప్రకారం అయితే మహావిష్ణువు భూలోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే తిరుమలలో వెలిశారు. లక్ష్మీదేవి అమ్మవారితో సంబంధించిన ఒక డివైన్ ఇన్సిడెంట్ తరువాత స్వామివారు శేషాచలం కొండల్లో స్థిరంగా నిలిచిపోయారని చెప్పి పురాణాలు మనకు తెలుస్తుందండి. అంతేకాకుండా ఈ తిరుమలలో ఉన్న 7 హిల్స్, 7 కొండల్ని ఆదిశేషు యొక్క 7 పడగలని ఇక్కడ ప్రతి ఒక్క భక్తుల విశ్వాసం అండి. అంతేకాకుండా ఈ 7 కొండలకి 7 నామకరణాలు అయితే ఉన్నాయండి. ఆ 7 పేర్లు వచ్చి, ఒకటి శేషాద్రి, రెండవది నీలాద్రి, మూడవది గరుడాద్రి, నాలుగవది అంజనాద్రి, ఐదవది వృషభాద్రి, ఆరవది నారాయణాద్రి, ఏడవది వెంకటాద్రి. మన వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చి వెంకటాద్రిపై అయితే ఉందండి. తిరుమల టెంపుల్లో ఉన్న స్వామి విగ్రహం గురించి కూడా చాలా రహస్యాలు అయితే ఉన్నాయండి. విగ్రహం చెమట వస్తుందని చెప్తారు. విగ్రహానికి స్వామివారి హెయిర్ ఒరిజినల్ అని నమ్ముతారండి. విగ్రహం బ్యాక్ సైడ్ లో ఒక సీ సౌండ్ వినిపిస్తుందని భక్తుల నమ్మకం. అదే విధంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవం ఇక్కడ జరిగే పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి. పురాణాల ప్రకారం స్వయాన బ్రహ్మదేవుడే మొదటిగా ఈ ఉత్సవాన్ని అయితే ఇక్కడ నిర్వహించాడండి. 9 రోజుల పాటు జరిగే ఈ అంగరంగ వైభవంగా జరిగే ఈ జరిగే ఉత్సవం స్వామివారి వివిధ వాహనాలపై దర్శనం అయితే ఇస్తాడండి స్వామివారు. ఆ వాహనాలు వచ్చేసరికి గరుడ వాహనం, హనుమంతుని వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ. ఈ వాహనాలు చాలా ప్రసిద్ధం అండి. ఈ వాహనాలలో మెయిన్ గరుడ వాహన ఉత్సవం జరిగే రోజు కొన్ని కోట్లాది మంది భక్తులైతే స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం అయితే చేసుకుంటారండి. బ్రహ్మోత్సవాల్లో చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారి దగ్గర సేవలు అయితే చేస్తారండి. అంతేకాకుండా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మాత్రం ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్, ఎంతో ఆరాధ్యమైన ప్రసాదంగా చెప్పుకోవచ్చండి. మొత్తానికి మన టెంపో జర్నీ అయితే ఆల్మోస్ట్ టాప్ కి అయితే చేరుకున్నామండి. ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తూ గోవింద గోవింద అనే నామాలు వినిపిస్తూ చెవులకి ఎంతో ఆహ్లాదంగా, ఎంతో ప్రయాణం అయితే చాలా అద్భుతంగా అయితే ప్రతి ఒక్కరికి, నా ఒక్కడికే కాదండి, ప్రతి ఒక్కరికి ఈ వాహనాలు ఎవరైతే తోలుతున్నారో ప్రతి ఒక్కరికి ఒక డివైన్ నేచర్ అనేది ఈ ఘాట్ లో ప్రతి ఒక్కరికి లభిస్తుందండి. అదే విధంగా ఈ జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధ్యాత్మిక అనుభవం కూడా అవుతుందండి. సో ఫ్రెండ్స్, మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ హిస్టరీ గురించి నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేశానండి. ఈ వీడియోలో నాకు తెలిసిన హిస్టరీ కాకుండా ఇంకా చాలా హిస్టరీ అయితే ఉంది. అదే విధంగా తిరుమలకు వచ్చే ఎవరైనా డివోటీస్ భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ రూమ్స్ అనేది బుక్ చేసుకోండి. ఎస్పెషల్లీ దర్శనం టికెట్ అనేది బుక్ అయిన తర్వాత మీ రూమ్స్ అన్ని అలాట్ చేసుకొని తిరుమలకి అయితే రండి ఫ్రెండ్స్. క్రౌడ్ అయితే ఏ రోజు ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు ఈ లోకల్‌లో ఉన్న వాళ్ళు చాలా వరకి విజిట్‌కి అయితే వస్తుంటారండి. అదే విధంగా దేశ విదేశాల నుంచి కూడా మన ఇతర రాష్ట్రాల నుంచి సడెన్‌గా ఒక హాలిడే ట్రిప్స్ గావచ్చు, ఫ్యామిలీ అకేషన్స్ గావచ్చు, చాలా మంది స్వామివారికొచ్చి వాళ్ళ మొక్కుబడులనేవి తీర్చుకునే విధానాల్లో చాలా మంది దూర దూర ప్రాంతాల నుంచి, ఇతరితర రాష్ట్రాల నుంచి బయలుదేరుతుంటారు. కాబట్టి ఏ టైంలో ఎక్కడ ఏ విధంగా అంటే ఉదయం ఉన్న రష్‌కి, సాయంత్రానికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చేస్తదండి. అంటే ఉదయాన్నే ఉన్న జనాలు సాయంత్రానికి
ఖాళీగా ఉండొచ్చు, లేకపోతే ఉన్నట్టుండి ఫుల్ క్రౌడ్ కూడా వచ్చి పడిపోతుంటుంది. ఆ విధంగా ఉంటుందండి తిరుమల. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో వెనకాల ఎన్నో ఇబ్బందులు అయితే పడుతుంటాను ఫ్రెండ్స్. కానీ ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఉన్నంత వరకు కూడా ఈ ఈ ఇబ్బందులు అన్ని నాకు ఆనందాలుగా గుర్తిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డ్రైవర్ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు మేము రోడ్ల మీద అనుభవిస్తుంటాం ఫ్రెండ్స్. మీరు ఇలానే నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేయాలని, ఇంకా ముందర కొత్త వీడియోస్ చేయాలని చెప్పి నాకు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ బై బై, జై హింద్.